పడతాయిలే కేజీ చేపలు. జూరాల డ్యాంలా సూరి తాత సాల్వాలు వేసినాడు. ఎన్ని చేపలు పడినాయి గడ్డకు వచ్చినాక చూద్దాము. ఆడ నుండి ఇడి వరకు వేసినాడు. కల్లూరు శనమ్మ సరికెళ్ళా సూరిబాబు పేరు చెప్తే వణుకుతారు అందరూ. అగో పడింది కదా ఆడ వెనక ఒకటేమో పడింది అంతే. సంక్రాంతి పండుగను బాగా ఎంజాయ్ చేస్తామనేసి ఈసారి తుంగభద్రలో కాకుండా జూరాల డ్యాంలోకి వచ్చినాం ఫ్రెండ్స్. మనకి తుంగభద్రలో ఎప్పుడు పట్టినా కానీ జిలేబీ చేపలు అయితే ఎక్కువ పడేటివి. ఈడేమో ఈ చేపలు తప్పితే ఏ చేపలు పడేటట్టు లేవు. కానీ పడ్డ చేపలు మాత్రం ఒకటొకటి పావు కిలోకి తక్కువ లేవు. మా సూరిబాబు వలేస్తే నేను వచ్చేసి డబ్బా గాలాలు వేసినాను ఫ్రెండ్స్, బాటిల్ గాలాలు. ఆ బాటిల్ గాలాలకు వచ్చేసి 2 రవ్వ చేపలు పడినాయి పెద్దవి. ఆ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. మీలో ఎవరికైనా కానీ మాతో పాటు చేపలు పట్టాలనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టేసి మొబైల్ నంబర్ ఇస్తాను, కాల్ చేసి రండి. సంచి కుట్టుకొని పండుకున్నాం. 2 ఒకటే సాటినే పడినాయి. రూపు తెచ్చింటే ఎప్పుడు అని అంటలేనా, ఎప్పుడో పోతుంది ఇంటికి. కాలాలు గిలాలు వండబెట్టి వేసుకుంటే పానైనా ఇంటికి సాలు పడిన కాడికి సాలు పని. ఇన్ని చేపలు తీస్తాం నెక్స్ట్ ఇప్పుడు చేపలు. వాళ్ళ లోపల తొలి జలేలే లేసేదండి. ఏమంటూ నేను అంటే ఇంటికి ట్యూబ్ తీసుకుపోదాం ఆంటీ కట్టేసాను మీద. అది మీరు ఆడుతుంటే నేను వాళ్ళ సప్పుడు చేస్తే పడవు ఇంకా మారి వెళ్ళిపోను. ఓకే ఎలా పెట్టాలంటే ఇదే తీరిపోతుంది. చాలు కక్క 9 జల్లలు ఒక్కసారే 9 జల్ల తగిలేదు మళ్ళా.